ప్రైజ్ ది లార్డ్. అనేకమైన ఆపదలను చూసి కృంగిపోతున్నావా? ఏ సమస్య ఎక్కడి నుండి వస్తుందో, ఏ ఆపద ఎలా నా మీదకి వస్తుందో అనుకుంటున్నావా? అయితే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. 91వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీకు అపాయం ఏమీ రాదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియమైన బిడ్డ, నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం ఏది నీ దగ్గరికి రాకుండా కాపాడే దేవుడే అన్నాడు. ఎందుకంటే నువ్వు మహోన్నతుడైన రెక్కలను ఆశ్రయించి ఉన్నావు. ఆయన రెక్కల నీడలో నువ్వు ఉన్నావు కాబట్టి నిశ్చయంగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లింపబడదు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఆపదలు నీ దగ్గరికి వచ్చినా ఏది కూడా నీ దరి చేరలేదు. ఎలీషా ఉన్న ఆ పర్వతం దగ్గరికి సైన్యం రాగలిగింది, కానీ ఎలీషాకు ఏ హాని చేయలేకపోయారు. ఎందుకంటే ఎలీషాకి సైన్యానికి మధ్యలో దేవుడు తన అగ్నిరథంలో నుంచి ఉన్న దేవుడు. ఈరోజు నిశ్చయంగా ప్రతి దేవుని బిడ్డ, దేవుని పక్షాన నిలబడు. ఎన్ని ఆపదల నుంచి చుట్టుముట్టిన అపాయం నీ యొద్దకు రాకుండా కాపాడే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.